పౌలు గారి జీవితంలో అనేక కష్టాలు వచ్చాయి. అందులో మనమందరం నేర్చుకోవాల్సిన పాఠాలు ఉన్నాయి. ఎందుకు ఆ కష్టాలు వచ్చాయి అంటే కేవలం ఒకటే. ఎందుకు సమస్తాన్ని నువ్వు నష్టంగా ఎంచుకుంటున్నావు అంటే ఒకే అంశం ఆయన ముందున్నది. క్రీస్తు నిమిత్తం సమస్తాన్ని నష్టంగా ఎంచుకుంటున్నాను. ఎందుకు నువ్వు ఇంత తగ్గించుకుంటున్నావు అంటే అంశం ఒక్కటే, సంఘంలో బలహీనను కాపాడడానికి కొరకే నేను ఇలా తగ్గించుకుంటున్నాను. ఎందుకు ఛాలెంజ్గా మాట్లాడుతున్నావు అంటే వాళ్ళు జ్ఞానులు కాబట్టి ఆ రకంగానైనా సరే వాళ్ళకి క్రీస్తుని గురించిన వార్త చెప్పడానికి నేను జ్ఞానాన్ని ఉపయోగిస్తున్నాను అన్నాను. ఎందుకు నువ్వు అధికారుల పేర్లు చెప్పుకుంటున్నావు అంటే అలాగైనా సరే క్రీస్తును గురించిన సువార్త అధికారులకు తెలియజెప్పాలనే నేను అలా ప్రవర్తిస్తున్నాను. ఎందుకు మరి ఇంత దీనత్వంలో బతుకుతున్నావు అంటే నాకంటే దీనంగా ఉన్న వారికి నేను ఒక మెసేజ్గా మారాలనే ఇలా ఉంటానంటారు. అంటే ఏది చేసినా తన జీవితంలో మొట్టమొదటిది చివరిది ఒకే ఒకటి అంశం అండి, క్రీస్తు, దేవుడు, సంఘం, ఆత్మరక్షణ, విశ్వాస జీవితాన్ని బలపరచాలి. దాని కొరకు నేను ఏదైనా కోల్పోతాను, దాని కొరకు నేను ఎవరినైనా సరే ఎదిరిస్తానన్నాడు. ఆ జీవితం అలాగే ఉంటుంది. ఇంత మంచి ఆదర్శమూర్తి పౌలు గారు, అంత మంచి ప్రేమ అనేది ఏంటో, దాని ఎత్తు ఏంటో, దాని పొడవు ఏంటో, అది ఎలా ఉంటుందో వాక్యానుసారంగా ప్రపంచానికి వివరించిన వ్యక్తి అండి పౌలు గారు. క్రీస్తు సుగుణములు నాలో ఉన్నాయి అని ఇంత ఖచ్చితంగా స్పష్టంగా చెప్పిన వ్యక్తి. నేను క్రీస్తుని పోలి నడుచుకుంటున్నాను, మీరు నన్ను పోలి నడుచుకోండి అని ప్రపంచానికి తన జీవితమే ఒక సందేశంగా మలిచిన వ్యక్తి. ఇలాంటి వ్యక్తిని చాలా మంది హింసించారండి, మాటల పరంగా హింసించారు. ఏమండి, కొరడా దెబ్బలు కొట్టారు, రాళ్ళతో కొట్టి చంపారు. ఇదంతా ఒకే. కానీ ఆయన ఎవరు హింసించారో తెలుసా? ఎవరు అవమానపరిచారో తెలుసా? స్త్రీలు అవమానపరిచినట్టు రాయబడింది. ఆ స్త్రీలలో భక్తి గల స్త్రీలు పౌలు గారిని అవమానించారట. అర్థమవుతుందా? కాసేపు స్లోగా నెమ్మదిగా ఆలోచించాలి ఆ వాక్యాన్ని. చూద్దాం. అదే అపోస్తుల కార్యములు 13వ అధ్యాయం. దయచేసి అందరూ బైబిల్ తీసి చూడాలి, చదవండి. అపోస్తుల కార్యములు, నేను పేజీ నెంబర్ చెప్పేంత వరకు దయచేసి చదవకండి, అందరూ తీయాలి. 13వ అధ్యాయము 44వ వచనం మనం చదువుకున్నాం కదండి వాక్యపఠనంగా. అపోస్తుల కార్యములు 13వ అధ్యాయము 13వ అధ్యాయము ఏమండి 13వ అధ్యాయము 49-50 వచనాల్లో ఆ విషాదకరమైన వార్త ఉంటుంది చూడండి. ప్రభు, పేజీ నంబర్ 116 అండి, కొత్త నిబంధనలో. దయచేసి అందరు తీశారమ్మా, బ్రదర్స్ తీశారా? ఓకే. కొత్త నిబంధనలో 116వ పేజీ, అపోస్తుల కార్యములు 13వ అధ్యాయము 49-50 వచనాలు నేను చదువుతున్నాను. ప్రభు వాక్యము ఆ ప్రదేశం అందంతటా వ్యాపించను. ఆ ప్రదేశంలో క్రీస్తుని గురించిన సువార్త పౌలు గారి ద్వారా చాలా వ్యాపించిందండి. దాన్ని చాలా మంది అంగీకరించారు. వెరీ గుడ్. అయితే కానీ యూదులు భక్తి మర్యాదలు గల స్త్రీలను, ఆ పట్టణపు ప్రముఖులను రేపి పౌలు గారికి హింస కలిగజేసింది అనే పదం చూస్తారా? చూసా అంటే ఆ ప్రాంతంలో దేవుని యందు భయభక్తులు కలిగిన వారు ఉన్నారండి. అందులో స్త్రీలు చాలా సాత్వికులు, సాధుగుణం కలిగిన వ్యక్తి. ఏమండి, అందుకే వాళ్ళు ఏదైనా కాంప్లిమెంట్ చేస్తే ఈజీగా దాన్ని స్వీకరిస్తారు. ఎవరైనా సరే ఖచ్చితత్వం ఉంటుందేమో అని అర్థమవుతుందో లేదు. అందుకే ఎంత స్వతంత్రం వచ్చినా, మన దేశం ఎంత ఎత్తిదిగినా, ఎన్ని అభివృద్ధి ఫలాలు సాధించినా ఒక ఆడబిడ్డకు న్యాయం చేయనప్పుడు ఎందుకు అనే ప్రశ్న చాలా మంది మేధావులు ప్రశ్నిస్తారు. ఏమంటే మన శాస్త్రీయంగా ఆకాశాన్ని దాటుతున్న ఆడబిడ్డల పైన అత్యాచారం జరుగుతుంటే ఎందుకు ఇదంతా అని కొంతమంది వాపోతారండి. కాబట్టి ఈ ఆడపిల్లల విషయంలో కావచ్చు, ప్రతి చట్టం, ప్రతి దేశం చాలా కేర్ఫుల్గా ఆలోచిస్తారు. ఎందుకంటే చెప్పాను కదా, వారు కనుక ఏదైనా కాంప్లిమెంట్ తీసుకొచ్చారు అంటే అది ఖచ్చితమేమో అని నిర్ధారణకు వస్తారు ఫస్ట్ టైం కదండి. మనం ఇంకోటి ఇది పాజిటివ్ అయితే ఇక నెగటివ్ గురించి ఆలోచించాలి. నెగటివ్ విషయానికి వస్తే దేవుని పిల్లలారా, చరిత్ర మొదలుకొని ఈ ఆధునిక కాలం వరకు ఏ విప్లవాన్నైనా తీసుకోండి, ఏ యుద్ధాన్నైనా తీసుకోండి, ఏ ఉద్యమమైనా తీసుకోండి, అది బలోపేతం కావాలి అంటే అక్కడ వాడవలసిన స్త్రీనే. ఏమండి, ఒక విప్లవం, యుద్ధం బలంగా జరగాలి రెండు తెగల మధ్య అంటే అక్కడ ముందు ఎవరు పెడతారో తెలుసా? స్త్రీని పెడతారండి. అవి మన ఆడబిడ్డ పైన అత్యాచారం చేశారు, ఈ వార్త అనేక మందిని కదిలిస్తుంది. ఆ సమస్య తీవ్రమైంది.
మన ఆడబిడ్డని ఇలా ఊరేగించారు. ఎవరు స్త్రీకి ఇంత అవమానమా? చూడండి, స్త్రీని ముందు పెట్టే చాలా మంది లేని సమస్యని క్రియేట్ చేసి దేశ విఘ్నత కావచ్చు, దేశ మర్యాద కావచ్చు భగ్నం కలిగిస్తున్నారు అన్నది మేధావులు వాపోతున్న సత్యం. ఏమంటే మన మణిపూర్ సంఘటన కూడా అదే. ఆ మణిపూర్ సంఘటన అంత బర్నింగ్ కావడానికి అసలు మూలం ఏంటి అని అంటే, ఏదో ఒక AI ద్వారా ఒక క్రియేట్ చేశారు. ఒక ఆడబిడ్డని అత్యాచారం చేసి చంపేసి ఆ పార్ట్స్ అన్ని కవరింగ్ చేసేసి ఇక్కడ పడేసారు. దాన్ని బయలుదేరిపోయి ఒక ఫలానా వర్గం వాళ్ళు ఇలా చేశారండి అనేసరికి వాళ్ళు రెచ్చిపోయారు. ఏమండి వాళ్ళు అలా చేస్తారా, మేము ఇలా చేస్తాం అనేసరికి వీళ్ళు రెచ్చిపోయారు. చివరికి ఏమేమి జరిగిందంటే ఎంత దారుణం జరిగిందో, ఎన్ని ప్రాణాలు కోల్పోయారు మనం చూశారు. అలాగే ఇక్కడ భక్తి మర్యాదలు గల స్త్రీ అంటేనే సాధుగుణం కలిగిన వ్యక్తి, అమ్మ అనే ఆ గౌరవం కలిగదు. ఏమంటే ఇంత భక్తి గల స్త్రీ, ఇంత మర్యాద గల స్త్రీ, ఇంత సున్నితమైన స్త్రీలో మన దైవభక్తి ఉంటే ఇంకెలా ఉండదు? ఏమంటే దైవభక్తి ఉంటే ఇంకెలా ఉండదు? నేచురల్ గానే అలా డిజైన్ చేయబడ్డారు వాళ్ళు. చాలా మంచి గుణం ఉంటుంది, కఠినమైన స్వభావం చాలా తక్కువ, చాలా చాలా తక్కువ. ఏమండి మంచి మనసు ఉంటుంది, ఇది అందరూ ఒప్పుకోవాల్సిన సత్యం. ఇంత మంచి మనసున్న స్త్రీలను నేచురల్గా ఎక్కువ వాళ్ళు విప్లవాలు కానీ విఘాతాలను సృష్టించలేదు. నేను చాలా ఎక్కువ 95% గురించి మాట్లాడుతున్నాను. 95% ఉంటాయి ఐ స్పెషల్ కేసెస్ తర్వాత. ఏమండి ఇలాంటి వారికి క్రీస్తు ప్రేమ అర్థం ఏంటంటే దైవత్వం అర్థం అయిపోయింది. ఇంకేనా ఉంటుంది చెప్పండి? దైవత్వము భక్తి అంటేనే మరింత సాధు. అందుకే అన్నారు మీరు సాధు గుణంలాగా ఉండాలని, మీరు సాధువులాగా ఉండాలని చెప్పారు. అది 2 తిమోతిలకు రాసిన పత్రిక 2వ అధ్యాయం 16వ వచనం. 2 తిమోతిలకు రాసిన పత్రిక 2వ అధ్యాయం 16వ వచనం చూడండి. ఒక భక్తునికి ఉండవలసిన ఏ గుణం అంట? ఒక సేవకునికి ఉండవలసిన గుణం ఏంటంట? 2వ అధ్యాయం 16వ వచనం చూడండి. ఒక సేవకునికి ఉండవలసిన గుణం ఏంటంటే సాధు గుణం. యాకోబులో కూడా సాధు గుణం రైట్. ఆ సాధు గుణం నేచురల్గా ఎవరికి ఉంటుంది అంటే ఖచ్చితంగా మనం ఒప్పుకోవాల్సిన సత్యం ఏంటంటే స్త్రీలకు ఉంటుంది. ఈ స్త్రీలకు ఇంత భక్తి తోడైంది అనుకోండి, ఇంకా బాగుంటుందండి వాళ్ళ జీవితం. ఆ ఫ్యామిలీ ఒక రకం చెప్పాలంటే ఆ ఫ్యామిలీ చాలా అదృష్టవంతులు. అందుకే కొంతమంది ఏమన్నా మాట్లాడతారంటే ఆడపిల్ల చదువు ఇంటికి వెలుగుంటారు. ఆమె కనుక చదువుకుంది అనుకోండి, నిజంగా ఇల్లంతా వెలిగానండి, అందరు విద్యావంతులు అవుతారు, ప్రయోజకులు అవుతారు. ఆమె డిస్టర్బ్ అయింది అనుకోండి, ఆమె కాస్త గడబిడి ఉంది అనుకోండి, ఆ ఫ్యామిలీలో ఎప్పుడు సమస్యలే ఉంటాయి అనేది చాలా మంది తెలుసు. అవును కదా? రైట్. కాబట్టి అయ్యో మన దేశంలో ఇన్ని సంవత్సరాలుగా మనం ఆడబిడ్డని నెగ్లెక్ట్ చేసాం కాబట్టి మన దేశం ఈ స్థితిలో ఉంది. ఆడపిల్లకు చదువుకు దూరం చేసాం కాబట్టి మన దేశం ఈ స్థితిలో ఉంది. ఆడపిల్లలు కేవలం దేరుకో అనుకున్నాం, అందుకే వంటింటికే పరిమితం చేశాం కాబట్టి మన దేశం ఇలాగా ఉంది అని ఆడబిడ్డ చదువు అవనికి వెలుగు అనే విధానంతో బయటకు వచ్చిందండి మన దేశం కదా. అంటే ఆడపిల్ల అనగానే చాలా సెన్సిటివ్, సాధుగుణం కలిగిన వ్యక్తి. ఇక భక్తి అంటే ఇంకెలా ఉండదు చూడండి. అలాంటి భక్తి మర్యాదలు గల స్త్రీలే పౌలు గారిని హింసించారంటే ఇంత దారుణం. దుస్తులు పౌలు గారు హింసించారు, కఠినలు అల్లరి మూక పౌలు గారు హింసించారు, లేనిపోని చట్టాలు తీసుకొచ్చి లేనిగని కల్పితాలు తీసుకొచ్చి కొద్దిమంది పౌలు గారు హింసించారంటే మనం అర్థం చేసుకున్నాం అదో పక్క. కానీ స్త్రీలు, భక్తి గల స్త్రీలు, మర్యాదలు గల స్త్రీలు పౌలు గారిని అవమానకరంగా మాట్లాడారు, పౌలు గారిని దూషించారు. ఇది అత్యంత బాధకరమైన అంశం. పౌలు గారి మాటలు విన్న తర్వాత కఠినులు మారిపోతారు. కొరింథీ అనే పట్టణం మనందరం తెలుసు. కొరింథీ అనే పట్టణం చెప్తున్నాం కదా, హోమోసెక్స్కు అది పెట్టింది పేరు. అది ఎక్కడ విలువలేని అది ఉంటుంది, సంసార జీవితం ఉంటుంది, విలువలేని ఎంత దారుణమైన వికృతమైన శ్రేష్టాలు ఉంటాయంటే అక్కడ. అలాంటి పట్టణానికి పౌలు గారు సువార్తకి వెళ్ళారండి. ఆ పట్టణాన్ని చూసిన తర్వాత ఆ దేశంలో, ఆ పట్టణంలో అంటే అది యూరోపియన్ ప్రాంతంలో ఉంటుంది. ఆ వెళ్ళి అక్కడ సువార్త ప్రకటించిన తర్వాత ఎంతో మంది జీవితంలో వెలుగు నింపడానికి పౌలు గారు వెలుగు నింపాడు ఆయన. అందుకనే ఎలా ఉండాలి సంఘంలో స్త్రీ, కొంగు విషయం కావచ్చు అప్పటి నుంచి ప్రస్తావన చేశాడు. ఎలా మాట్లాడాలి మనకు అని అక్కడ అనేకమైన మంచి విషయాలు ప్రపంచానికి అందించాడు. ఆ దేశాన్ని, ఆ ప్రాంతాన్ని సంస్కరించాలని పౌలు గారు. నిజం. అలాంటి ఏమండి ఒక ఆదర్శమూర్తి, సాధుగుణం కలిగిన వ్యక్తి పౌలు గారిని భక్తి గల స్త్రీలు, మర్యాద గల స్త్రీలు
హింసించారంట, అవమానించారంట. దీనికి ఏంటి కారణం? పౌలు గారి బోధ తప్పుందనా? కాదు సుమా. పౌలు గారి బోధ వల్ల ఆయన హింసించలేదు, ఆయన పద్ధతి బాగలేక హింసించలేదు. దేనివల్ల హింసించారు? అక్కడే రాశాడు చూడండి ఆ మాట, అక్కడే రాశాడు. అపోస్తల కార్యములు 13వ అధ్యాయం అక్కడే రాశాడు చూడండి. ఎంత బాగా రాశాడు లూకా గారు, అంటే మనకు అర్థమయ్యేలా రాశాడు. చూడండి 50వ వచనం. యూదులు భక్తి మర్యాదలు గల స్త్రీలను, ఆ పట్టణ ప్రముఖులను రేపి పౌలుకు బర్నాబాకు హింస కలగజేసేది. అంటే ఇప్పుడు పౌలు గారిని చేయాలి, పౌలు గారిని హింస కలగజేయాలి. పౌలు గారు ఈ ప్రాంతానికి రాకుండా మనం అడుకోవాలి. సువార్త, క్రీస్తును గురించిన సువార్త అసలు జనాలకు తెలియడానికి వీలు లేదు అని చాలా ప్రయత్నాలు చేసుకుంటూ వచ్చారు. ఇప్పుడు వారు ఏం ప్రయత్నం చేశారు తెలుసా? భక్తి మర్యాద గల స్త్రీలనే రేపారండి వాళ్ళే భక్తి మర్యాదలు గల స్త్రీలు, సానుగుణం కలిగిన స్త్రీలు, అనుకోగలిగిన స్త్రీలు ఒక్కసారిగా ఉపద్రవికులైపోయి పౌలు గారికి హింస కలిగించారు అంటే, అవమానకరంగా మాట్లాడేవారు అంటే మీరు అర్థం చేసుకుంటే భక్తి మర్యాదలు కలిగిన వారిని కూడా ప్రేరేపణ చెడగొడుతుంది. అర్థమవుతుందా? చెప్పేది అర్థమవుతుందండి? అందుకేనే చేతులు అంటే పనులు చేసే వారికి విలువనివ్వాలి, చెవులు నింపే వారికి విలువనివ్వకూడదు. అతని దగ్గర కూడా రాయి, వాడి జీవితం అంతా చెవులు నింపుతూనే ఉంటాడు మన చెవులు. అదే జరిగింది. భక్తి అసలు స్త్రీలు అంటే మర్యాదస్తులు అయ్యేవాళ్ళు. అలాంటి మర్యాద గల స్త్రీలు దేవుళ్ళకి వచ్చిన తర్వాత ఇంకా వాళ్ళ సాధుగుణం రెట్టింపైంది, వాళ్ళ మర్యాద రెట్టింపైంది, వాళ్ళ భక్తి రెట్టింపైంది. అంత గుణాలు కలిగిన ఆ స్త్రీలను ప్రేరేపించారంట. వాళ్ళు సైతం పౌలు గారి పిల్ల రాళ్ళేశారు, వాళ్ళు సైతం పౌలు గారిని అవమానకరంగా మాట్లాడారు, వాళ్ళు సైతం పౌలు గారిని హింసించారండి. ఎవరి వాళ్ళు హింసించారు? యూదులలో కొంతమంది అల్లరి గుంపుల వాళ్ళు. వాళ్ళ పని అదే, అంతే, ఇంకేం లేదు. భక్తి మర్యాద గల స్త్రీని వాడు చేర్చాడంటే వాడి టాలెంట్ ఏంటో ఒకసారి ఆలోచించాడు. ఎలా మాట్లాడారంట వాడు, అంటే ఆ గుంపు ఎలా మాట్లాడారంట వాళ్ళతోటి, ఏమ్మా ఎలా మాట్లాడారంట, ఎలా మాట్లాడారో తెలియదు కానీ వాడికి బహు టాలెంట్ ఉందండి. వాడికి టాలెంట్ అంటారా? చెడగొట్టేది వారికి ఉపయోగించడానికి టాలెంట్ అంటారు. దాన్ని పోయే కాలం అంటారు. ఏం చెప్పాడో తెలియదు, ఎలా చెవులు నింపారో తెలియదు కానీ వాళ్ళు ఒక్కసారిగా ఉద్రేకమైపోయారు అంతే. ఆయన వాక్యం చెప్తుంటే శ్రద్ధగా, మర్యాదగా, భక్తిగా వాక్యం విని వారు ఎంత ఉపద్రవికులైపోయారు. శాంతి చెప్పింది అన్నట్టు. ఈ సీన్ తలుచుకుంటేనే ఆ రోజు పౌలు గారు ఎంత కుమిలిపోయారో అర్థమవుతుంది. కొరడా దెబ్బలు కొట్టడం తన తక్కువేం కాదు, అది యాక్చువల్లీ చూడదో పడ్డాడు. ఏమండి, ఆకలితో ఉండడం పెద్ద సమస్య కాదండి. ఆయన భక్తి గల వాళ్ళు నా పని తిరగబడడం ఏంటి, మర్యాద గల స్త్రీలు నా పని తిరగబడడం ఏంటి? అయ్యో వచ్చారు యూదులు, ఇక వారి హృదయాన్ని ప్రేరేపించడం మొదలుపెట్టారు. ఇక వారి చెవులు నింపే ప్రయత్నం చేశాడండి. చెవులు నిండాయి నిజం అని కడుకొచ్చారు. అర్థం చేసుకుంటున్నారా? వీరు పౌలు అనే వ్యక్తి ఒకరోజు సంఘాన్ని, స్త్రీలను జుట్టు పట్టుకొని ఈడ్చిన వాడు. నిజమే, ఈడ్చాడు, వాస్తవమే. ఒక సంఘాన్ని హింసించాడు. ఇప్పుడు వాడు తోడేడు, కానీ ఏం వేసుకున్నాడు పైన? ఎన్ని మాటలు చెప్పారు బాబు నాకు తెలియదు, కానీ అలాంటి వాళ్ళు పౌలు గారి పైన ఇంత రాళ్ళతో వెళ్ళిపోవాలి, అవమానకరంగా మాట్లాడారు. దీనివల్ల పౌలు గారికి ఏమైనా నష్టపోయిందా? దీనివల్ల పౌలు గారు ఏమైనా నష్టపోయాడా? ఆయన పరలోక కిరీటం పడిపోయిందా? ఏం జరగలేదండి. ఇప్పుడు నష్టపోయింది ఎవరు చెప్పండి? భక్తి గల మర్యాద స్త్రీ మీరే కదమ్మా. క్రీస్తుకు భిన్నంగా చేయెత్తారు, దాన్ని భక్తి అంటారా? నిజంగా భక్తి మీది, నిజంగా మర్యాద మీది, నిజంగా మీరు మంచి వాళ్ళే, ప్రభు అంగీకరించిన వాళ్ళే. కానీ ఎవడో చెవులో ఏదో వేయగానే అది నిజమైన అమ్మో వాళ్ళకేం లేదు, పాడు లేదు, నీ జీవితాన్ని నాశనం చేసుకొని క్రీస్తుకు భిన్నంగా లేచారు కదా. క్రీస్తుకు భిన్నంగా లేచేవాళ్ళు చేస్తూ ఎవరి వల్ల లేచిందంతా ప్రేరేపణ వల్ల అన్ని మాటలు మనల్ని విశ్వాసం కలిగించకపోయే దేవుని పిల్లలారా జాగ్రత్తగా ఉండాలి. భక్తి కలిగిన వాళ్ళు, మరలా చెప్తున్నాను, విశ్వాసం కలిగిన వారు చెడిపోయే అవకాశం ఉంది. నువ్వు వ్యర్థమైన వాటిని చెవులు నింపితే
మాటలు చాలా ప్రమాదకరమైన వాడి, చాలా ప్రమాదకరమైన. నువ్వు విశ్వాసాలతో ఏం మాట్లాడుతున్నావు, బీ కేర్ఫుల్. నువ్వు చెప్పిన ప్రతి మాట వాని జీవితాన్ని సర్వనాశనం చేసుకొస్తుంది, చేస్తుంది. నువ్వు బాగానే ఉండవు. మళ్ళా చూసారా, భక్తి కలిగిన స్త్రీలే డేంజర్ అయిపోయారండి. వాళ్ళ జీవితం నాశనం చేసుకునే స్థితిలోకి వెళ్ళిపోయారు. తెలుసా మీకు ఎందుకు ఇదంతా జరిగింది అంటే ఒకటే అంశం చూద్దాం. అపోస్తల కార్యములు 17వ అధ్యాయం 3-4 వచనం. అపోస్తల కార్యములు 17వ అధ్యాయం 3-4 వచనం. అపోస్తల కార్యములు 17వ అధ్యాయం 3-4 వచనం. 2 గనుక పేజీ నంబర్ 119 అండి. గనుక పౌలు తన వాడుక చొప్పున సమాజపు వారి వద్దకు వెళ్ళి క్రీస్తు శ్రమపడి, పేజీ నంబర్ 120 కొత్త నిబంధనలో ఫస్ట్, మృతులలో నుండి లేచుడు అవకాశమనియు నేను మీకు ప్రచురం చేయు యేసే క్రీస్తు ఉన్నాడనియు లేఖనంలో నుండి దృష్టాంతం విప్పి చెప్పుచు వారితో 3 విశ్రాంతి దినములు తర్కించుచుండెను. వారిలో కొందరును అనగా భక్తి పరులకు గ్రీసు దేశస్థులు చాలా మందియు ఘనత గల స్త్రీలను అనేకులు ఒప్పుకొని పౌలుతోనూ శీలతో కలుసుకుని. ఎవరు ఒప్పుకున్నారట పౌలు వాక్యాన్ని? ఘనత గల స్త్రీలు. ఘనత అంటే కింద రాసేస్తున్నాడు ప్రముఖులు అని రాశారు. ప్రముఖులకు స్త్రీలు వీళ్ళు ఆటోమేటిక్ పర్సన్స్ కాదు, చాలా వివేచన కలిగిన వారు, చాలా పరిశీలించే తత్వం కలిగిన వారు, ఆలోచించే తత్వం కలిగిన వారు, అన్నిటికి మించి మృతుల పునరుత్థానం పైన, భక్తి విశ్వాసాల పైన, యేసుక్రీస్తు పైన నమ్మకం కలిగిన వారు. పౌలు వాక్యం వినగానే ప్రముఖులు, ఆ స్త్రీలలో కూడా పట్టణంలో ఉన్న ప్రముఖులు ఉన్నారు, అఫీషియల్స్ ఉన్నారు స్త్రీలలో కూడా. అంత మంచి గుణం కలిగిన స్త్రీలు పౌలు గారిని వెంబడించడం మొదలుపెట్టారు. పౌలు గారి ద్వారా యేసుక్రీస్తును అర్థం చేసుకోవడం మొదలుపెట్టారు. వింటున్నారా? అప్పటి వరకు వారు ఏంటో తెలియదు, కానీ ఆ రోజు నుంచి మరలా చెప్తున్నాను, వాళ్ళు ఘనత కలిగిన స్త్రీలు ఎదిగారు. వీళ్ళు ఎంత ఘనత కలిగిన స్త్రీలు అంటే అక్కడ రాశారు చూడండి. ఇదే 17వ అధ్యాయం 11-12 వచనం. 11వ వచనం. వీరు తెస్సలోనికలో ఉన్న వారి కంటే గనులయుండిరి గనుక ఆసక్తితో వాక్యం అంగీకరించి పౌలుయు శీల చెప్పిన సంగతులు అలాగున ఉన్నవో లేవో అని ప్రతిదినము లేఖనములు పరిశోధించుచు వచ్చిరి. అందుచేత వారిలో అనేకులను ఘనత గల గ్రీసు దేశస్తున్న స్త్రీలలోను పురుషులలోను చాలా మంది విశ్వసించారు. ఎలాంటి వారంట వీళ్ళంటే ఘనత కలిగిన గుణం. ఎలాంటి ఘనత వీళ్ళదంటే పౌలు గారు చెప్పిన ప్రవచనాలను సైతం, వాక్యాలను సైతం బైబిల్లో చూసి పరిశీలించి ఆలోచించిన తర్వాతే యేసుక్రీస్తుకు అనుచరులుగా మారారు, మరింత సాధు గుణం కలిగిన వ్యక్తులుగా మారారు. అలాంటి వీరు పౌలు పైనే రాలేదు. అలాంటి ఈ ఘనత బైబిల్ పరిశీలించే నమ్మాలి. దేవుని యందు శ్రద్ధ, భక్తి, ప్రార్థన, విశ్వాసం ఏమండి చాలా గొప్ప స్థితిలో ఉన్న వ్యక్తులు ఈ స్త్రీలు. ఇలాంటి స్త్రీలు పౌలు గారి పైన దూరంగా చేయట్లేదండి. ఇలాంటి స్త్రీలు, ఇలాంటి భక్తి మర్యాద గల స్త్రీలు పౌలు గారిని అవమానకరంగా మాట్లాడారండి, హింస కలిగేశారట. పట్టణంలో నుంచి వెళ్ళిపోండి అని తరివేసేంత పని చేశారండి. ఏమైంది ఆ గుణం, ఏమైంది ఆ పరిశీలన, ఏమైంది ఆ భక్తి విశ్వాసాలు? చెప్పాను కదా, చెప్పుడు మాట ఎంతో తోడైనా జరగబడుతుంది. దానికి భక్తి పరుడని కూడా లేదండి, భక్తి పరుడని కూడా లేదు. మరలా చెప్తున్నాను, క్రీస్తు సువార్త నిమిత్తము, సంఘం నిమిత్తము బలహీనమైన విశ్వాసాలతో మాట్లాడుతున్న వాళ్ళ బీ కేర్ఫుల్. వారి జీవితాల్లో మట్టి కొట్టగండి. మరలా చెప్తున్నాను నేను, మీరు మాట్లాడే ప్రతి మాట, మీరు చెవులు నింపే ప్రతి మాట వారి జీవితాన్ని నాశనం వైపు నడిపిస్తుంది. దానికి భక్తి గల స్త్రీలు చెడిపోయారు. వీళ్ళెక్క ఏం మాట్లాడుతున్నారు, ఏం చెప్తున్నావు చెప్పు, ఏం తెలుసు ఒక ఆత్మ రక్షణ గురించి నీకు? కరెక్ట్ అంటారు ఇది? ఏమండి మంచిదా మీరు మాట్లాడుతున్న ప్రతి మాట? నీకు మాట్లాడే గుణం ఉంది కదయ్యా, నీకు మాట్లాడే టాలెంట్ ఉంది కదా, అది మంచి వైపు ఉపయోగించలేవా? మంచి వైపు ఉపయోగించలేవా? ఏమండి అలాంటి ఎంత ఓపికతో కూర్చొని మాట్లాడి అంత గుణం ఉంది కదా నీకు, క్రీస్తులో నిలబెట్టేంత చేయరాదా? చెయ్యలేవు. ఎందుకంటే నీది ఆ గుణం. అర్థమవుతుందా? చేయలేవా? మరి బలపరచలేవా? ఆ కుటుంబం నిలబెట్టలేవా దేవుడా? ఏమండి ఆలోచించండి. పౌలు గారు ఎంత కష్టపడితే, అపోస్తులు ఎంత కష్టపడితే, సంఘం ఎంత ప్రార్థిస్తే, పరిశుద్ధాత్మ దేవుడు ఎంత కోల్పోతే ఒక వ్యక్తిలో భక్తి విశ్వాసాలు ఏర్పడతాయి. అలాంటి దానిని ఎవరో వచ్చారండి, వందనాలు సిస్టర్, వందనాలు బ్రదర్, భక్తి మర్యాద గల వాళ్ళు వీళ్ళు.
ఏం వాక్యాలు చూపించారో ఏం మాట్లాడారో తెలియదు కానీ అలాగా అవునా ఎంత మోసపోయాం బ్రదర్ మేము అనుకొని నిజం చెప్తున్నాను. నిజంగా అప్పుడే అనుకున్నాను నేను పౌలు గారిని చూస్తే నాకు అలాగే అనిపించింది. పౌలు గారి పైన విరోధం లేకపోయిందండి. పౌలు గారి పైన ఈ చరిత్రలో చీకటి రోజు, పౌలు గారి జీవితంలో చీకటి రోజు, స్త్రీ జీవితానికి చీకటి రోజు ఈ సందర్భం. భక్తి గల మా వారం అనుకుంటున్న స్త్రీ జీవితాలకే అది చీకటి రోజు అండి. నిజంగా అలాంటి రోజు రాకూడదండి. ఆడపిల్ల అలాంటి రోజు రాకూడదు. అలాంటి రోజు వచ్చింది. అంత విరుద్ధంగా క్రీస్తుకు తిరుగుబాటు చేశారు వాళ్ళు అంటే దానికి ఎవరు కాదు. చూశారు, మనం అనుకుంటాం అది జ్ఞానవంతులు కూడా పాటు చేస్తుంది ఈ మాట. సేవకుల గురించి కావచ్చు, సంఘ సభ్యుల గురించి కావచ్చు, హరాయి సంఘం గురించి కావచ్చు, హరాయి చేసుకుని గురించి కావచ్చు, వేరే వ్యక్తుల గురించి కావచ్చు, నువ్వు మాట్లాడుతున్న ప్రతి మాట భక్తి గల వారిని కూడా కృంగతిస్తుంది, భక్తి గల వారిని కూడా తప్పుడు త్రోవలు నడిపిస్తుంది. నీ ప్రేరణ మంచిది కాదు, నీ ప్రేరణ మంచిది కాదు అని పౌలు గారే మరొక దగ్గర చెప్తున్నారు. చూడండి, గలతీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయం 8వ వచనం. పౌలు గారు రాసిన పత్రిక, గలతీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయం 8వ వచనం. అమ్మ ముగిస్తాను 5వ అధ్యాయం 8వ వచనం. క్షమించండి, 5వ అధ్యాయము 7వ వచనం, 7-8వ వచనం. 7వ అధ్యాయం 7-8వ వచనం. 7-8, 5వ అధ్యాయం 7-8వ వచనం. మీరు బాగుగా పరిగెత్తుచుంటురి, సత్యమునకు విధేయులు కాకుండా మిమ్మల్ని ఎవడు అడ్డగించను? ఈ ప్రేరేపణ మిమ్మల్ని పిలుచుచున్న వాని వలన కలగలేదు. చూసారా, ఇక్కడ ఏమని మాట్లాడుతారంటే, అయ్యా అసలు ఏమేది మీకు బాగానే ఉన్నారు కదా, సత్యాన్ని కోసం బాగానే పరిగెత్తారు కదా, బాగానే బ్రతికారు కదా, బాగానే ఉన్నారు కదా, ఇప్పుడు ఏమైంది మీకు అన్నాడు పౌలు గారు. మిమ్మల్ని చూస్తుంటే ఇది మీ వల్ల కలిగింది కాదు, మనందరినీ ప్రేరేపించుతున్న వాని వలన కలిగింది కాదు, ఇది వేరే వ్యక్తి వల్ల కలిగింది అన్నాడు. అదే నా మాట అన్నారు. చూడండి, ఎవరిని అడ్డగించారు? ఈ ప్రేరేపణ మిమ్మల్ని పిలుచుతున్న వారి వలన కలగలేదు. మనందరినీ పిలిపించిన వాడు ఎవరు? పరిశుద్ధాత్మ. ఈ వాక్యాన్ని రాయించింది ఎవడు? పరిశుద్ధాత్మ ప్రేరణ వల్లనే కదా. అంటే మనలో నివాసం ఉంటున్నా, మనతో సహజీవనం చేస్తున్నా, అన్యులు సహవాసం చేస్తున్నా పరిశుద్ధాత్మ వలన కలిగింది కాదు ఈ ప్రేరేపణ. అది పరిశుద్ధాత్మ ప్రేరేపణ అయితే నువ్వు సత్యానికి విరోధంగా ఎందుకు మారుతావు? సేవకు విరోధంగా ఎందుకు మారుతావు? దేవుని కార్యక్రమాలకు విరోధంగా ఎందుకు మారుతావు? కాదు. మరి ఎలా కలిగింది? ఎవరి వల్ల కలిగింది? ఇది పరిశుద్ధాత్మ వలన జరిగింది కాదు. మరి ఎవరి వల్ల కలిగింది? ఎవడు మిమ్మల్ని సత్యానికి అవిధేయులుగా మారుస్తున్నాడు? క్రీస్తు నుంచి ఏమండి, క్రీస్తులో ఉంటామనుకుంటూనే ఎందుకు మీరు భ్రష్టులుగా మారిపోతున్నారు అని పౌలు గారు బాధతో రాశారండి. ఆ సందర్భం జరిగిన తర్వాత రాశాడు పౌలు గారు, బాధతో రాశాడు. ఎందుకంటే అదే మాట్లాడుతుందో ఎఫెసీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయం ఈ పక్కనే ఉంటుంది. ఎఫెసీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయం 2వ. మీరు వాటిని చేయుచు వాయుమండల సంబంధమైన అధిపతిని అనగా అవిధేయులైన వారిని ఇప్పుడు ప్రేరేపించు శక్తికి అధిపతి అనుసరించి ఈ ప్రపంచ ధర్మము చొప్పున ముందుకు నడుచుకుంటారు అని ఏం చెప్తున్నానంటే, మనుషులందరూ ఇలా తప్పు చేయడానికి కారణం ఎవరు? మనుషుల్లో మంచిగానే పుడతారు కదా, మనుషుల్లో సహజంగా మంచి గుణాలే ఉంటాయి కదా, అలాంటిది మనుషులు ఎందుకు వికృతంగా మారిపోతున్నారు అని అంటే దానికి కారణం రాశాడు. వాయుమండల సంబంధమైన అధిపతి ఉంది, వాడు దుష్టుడు, వాడి ప్రేరణ వల్లనే మనిషి పాపంగా మారిపోతున్నాడు, వాడి ప్రేరణ వల్లనే మనిషి దుష్టుడుగా మారిపోతున్నాడు, వాడి ప్రేరణ వల్లనే మనిషి చెడు చేయడానికి, అవమానించడానికి, హింసించడానికి ముందుకొస్తాడు. అంటే చెడ్డ కార్యములు చేసే ప్రేరణ ఎవరిది అని అంటే దుష్టుడు. బైబిల్ చాలా క్లియర్గా చెప్తుంది, ఇందులో ఎటువంటి డౌట్ లేదు, అది మామూలు చదివిన అర్థమైపోతుంది. అవిధేయతగా మారడానికి ప్రేరణ ఎవరిది అంటే దుష్టుడిది. అలాంటిది సంఘంలోకి వచ్చిన స్త్రీలు, సంఘంలో ఉన్న భక్తులు, విశ్వాసులు అవిధేయులుగా దేవునికి మారిపోతున్నారంటే మిమ్మల్ని ప్రేరేపించుతున్న వాడు మీతోనే ఉన్నాడన్నమాట, వాడే దుష్టుడు. మిమ్మల్ని ఎవరు ప్రేరేపించి మీ హృదయాలను సత్యానికి భిన్నంగా మారుస్తున్నారు? మీకు ఎప్పుడు చెప్తున్నాను నేను, మిమ్మల్ని ఎవరు ప్రేరేపించి వాక్యానికి భిన్నంగా మారుస్తున్నారో మరలా చెప్తున్నాను, వాడి ప్రేరణ మంచిది కాదు. వాయుమండల సంబంధమైన అధిపతి ఏమండి, మరలా చెప్తున్నాను, నీ మాట సరైనదేనా?
ఏ రకంగా కావచ్చు, నీ మాట నీ పలుకు నిజంగా ఉప్పు లాంటిదైనా, విశ్వాసులు సాటి విశ్వాసులు భక్తి విశ్వాసాలు కలిగించేదేనా? చెప్పమ్మా, అయ్యా చెప్పు. ఎందుకు మేము మాట్లాడే మాటలు ఎంత విఘాతాన్ని కలిగిస్తున్నాయో, ఎన్ని జీవితాలు నేలమట్టం చేస్తున్నాయో ఇప్పుడు ఆలోచిస్తున్నారా? నీ మాట నెగ్గాలంటే అంతే నీకు తెలిసింది. నెగ్గాలనుకుంటా నీకు తగ్గడం ఎక్కువ నేర్చుకుంటావు. మంచిదండి. భక్తి మర్యాద స్త్రీలు అంత దారుణంగా మారిపోతారు. చదువుతుంటేనే బాగా అనిపించింది. ఈ వండరా మిమ్మల్ని ప్రేరేపించింది. ఇంకెవడు? ఈ అన్ని ప్రేరణకు మూలం ఎవడు? దుష్టుడి కదా. వాయుమండల సంబంధమైన చీకటి శక్తి అది. వాడి ప్రేరణ పడిపోయారా? మరి పరిశుద్ధాత్మ నీలో ఇచ్చాడు కదా. బాప్తిసం తీసుకున్న తర్వాత పరిశుద్ధాత్ముడు దేవుని స్వరూపమైన దైవం పరిశుద్ధాత్ముడు నీలో వచ్చాడు కదా. మరి ఆయన ప్రేరణకు నువ్వు లోబడవా? ఆయన ప్రేరణ నువ్వు తీసుకోవా? ఆయన ప్రేరేపిస్తున్నాడు కదా. ఎవ్రీ క్షణం ప్రతి క్షణం నేను ప్రేరేపిస్తున్నాడు అయ్యా ఆ పరిశుద్ధాత్ముడు. అంటే ఆయన ప్రేరణకు లోబడతా లేవు అంటే ఆయన అసలు నీలో ఉన్నారా? ఆయన నీలో ఉంటే, ఆయన కనుక నీలో ఉంటే అపవాది ప్రేరణ ఏంటో, నిన్ను ఆగమాగం చేస్తున్న ప్రేరణ ఏంటో, నీలో భక్తి విశ్వాసాలు సల్లగింపజేస్తుంది ఏంటో నువ్వు ఆలోచన చేస్తావు. ఏది మంచిదో, ఏది ఉత్తమమో, ఏది శరీర సంబంధమైనదో, ఏది ఆత్మ సంబంధమైనదో, ఏది సంఘానికి ప్రయోజనకరమో, ఏది విశ్వాసపరంగా నీ కుటుంబానికి ప్రయోజనకరమో నువ్వు ఆలోచన చేస్తావు. అది లేదు. ఆయన లేరా? ఏమో ఇంకే శరీరం ఉంచాల నేను. ఆయనే పోగొట్టుకున్న తర్వాత ఇంకే దీన్ని ఏ వాగులో ఉంచాలి? వాగులో మునిగితో వచ్చాడు అనుకుంటున్నాం. ఆయన వచ్చారు కదా. లేదండి ఆయన ఉన్నారు. ఆయన అంటే ఆయన ఉండదే నిన్ను ప్రేరేపించి సన్మార్గం నడిపించడానికి. ఆయన సహవాసం మనలో ఉండాలని ప్రతి వారం బ్లెస్సింగ్ తీసుకునేది, జ్ఞాపకం చేసుకునేది. ఇవన్నీ ఆలోచన ప్రేరణ మంచిది కాదు. క్రైస్తవులకు వచ్చిన మనం ఎవరిని ప్రేరేపిస్తున్నావు? నీ మాటలు ఎంత ప్రభావితం చూపిస్తున్నావు చెప్పు. నీ మాటల వల్ల ఒక వ్యక్తి నిలబడుతున్నాడు, కూలిపోతున్నాడు. చెప్తున్నాను నేను. చెప్పండి. నీ ప్రేరణ మంచిదేనా? నీ మాటలు మంచిదేనా? వానికి అన్నం పెట్టడమేనా? వారిని విశ్వాస జీవితం నడిపించలేనా? ఆ వ్యక్తిని, ఆ కుటుంబాన్ని. తేడా జరిగిందనుకో మరలా చెప్తున్నాను. చెడిపోయిన వ్యక్తిని మర్చిపోతాడేమో కానీ చెడగొట్టిన వ్యక్తిని ఆయన మరవడు. ఎలా మరవడు అని మీరు అనుకుంటున్నారు? చూద్దాం ఆ మాట. మత్తయి సువార్త 27వ అధ్యాయం 20వ వచనం. మత్తయి సువార్త 27వ అధ్యాయం 20వ వచనం. మత్తయి సువార్త 27వ అధ్యాయం 20వ వచనం. 27వ అధ్యాయం 20వ వచనం. ప్రధాన యాజకులను పెద్దలను బరబ్బాను విడిపించమని అడుగుటకును యేసును సంహరించుటకును జన సమూహములను ప్రేరేపించిరి. యేసు క్రీస్తు వద్దు, ఆయన చంపాలి డైరెక్ట్ అంటారా అండి? అందరూ ఎవరు అంటారా డైరెక్ట్? యేసు క్రీస్తుని చంపని అడుగురాని ఎవరు అనరు. ఎలా ప్రేరేపణ అంటే ఏంటనుకున్నాము? బండేదే కాదు, ప్రసంగం లాగా 1 గంటలు చెప్పేది కాదు. అది స్లో పాయిజన్. అది ఎక్కిందా ఖచ్చితంగా మంచి ఎక్కదు. అలా ఉంటుంది ప్రేరేపణ. మెల్లమెల్లగా యేసు క్రీస్తు వద్దు. మరి ఇప్పుడు ఏం చేయాలి? యేసు వద్దని మనం అనుకోవాలి. యేసు వల్ల మనకి ఎన్ని నష్టాలు జరుగుతుందో తెలుసా అని ఎన్ని చెప్పారో ఆ ప్రధాన యాజకులు, ఆ పరిస్థితులు. మరి ఎవరు కావాలి? బరబ్బని విడుదల. మరి బరబ్బ మంచోడు కాదు కదా. వాడే కదా మన నా భూపత్రాలు దొంగతనం చేసింది, వాడే కదా నా ఆడబిడ్డని జరిపింది, వాడే కదా నా కుటుంబాన్ని హత్య చేసింది. కావచ్చు. అలాగే బరబ్బకు మన ఇష్టం, బరబ్బకు మనం ఇష్టపడి కోరుకుంటలేము. ఇప్పుడు యేసు అర్థపడి ఏం లేదు. ఇప్పుడు బరబ్బ అన్ని సంచి ఎత్తిపోయాడు, ధనం సంచి. అది మళ్ళా సంపాదించుకోవచ్చు. కానీ యేసు క్రీస్తు వల్ల మన దేవునికి దూరం అయిపోతాం. ఇది కనెక్ట్ అవుతారండి మనుషులు. అంటే అలా ఉంటుందన్నమాట ప్రేరేపణ. మెల్లమెల్లగా ఇచ్చేసి యేసు ప్రభు నీకు అన్నం పెట్టినోడు. యేసు ప్రభు నువ్వు నమ్మకున్నా పర్లేదు, నువ్వు నమ్మకునే మంచి చేస్తాను. నీకు వాస్తవం చెప్పాలంటే నీకు ఏమాత్రం కృతజ్ఞత లేకున్నా మీరే స్వభావం యేసు. ఆయనను సంబోధించి మనం అరిచారంటే ఇది కూడా ప్రపంచంలో చీకటి ఉంటుంది. ఎందుకని ప్రేరేపించారు? ఎలా? వద్దు, మనకి యేసు ప్రభు వద్దు. అతను మన కర్మశాస్త్రానికి భిన్నంగా మాట్లాడుతున్నాడు.
ధర్మశాస్త్రానికి భిన్నంగా మాట్లాడుతున్నాడా, ధర్మశాస్త్రాన్ని నెరవేరుస్తున్నాడా, మాకు సంబంధం లేదు. చెప్పారండి మెల్లమెల్లగా ఏం చెప్పారో తెలియదు, కానీ యేసును సిలువేసేంత వరకు ఆ ప్రజలు కేకలు వేయకుండా మాట్లాడారు. యేసును సిలువేశారు. ఆయనకి నష్టం జరిగింది చెప్పు, ఆయనకి ఏ నష్టం జరిగింది? ఆయన సజీవుడిగా తిరిగి లేచాడు. నష్టపోయింది ఆయన, విక్రీపబడు కదా, ఆయన నష్టపోడు కదా, ఆయన తిరిగి లేచాడు. నష్టపోయింది నీవే, నన్ను ఎప్పుడైతే అప్పగించిన వానికి ఎక్కువ పాపం కలుగు అన్నాడు ఆయన. ఆ తర్వాత కొన్ని రోజులకే ఇజ్రాయెల్ నేలమట్టం ఇప్పుడు తిరిగి లేపబడలేదు. అది ఇప్పటి వరకు ఇప్పటి వరకు దేవాలయం అనేది కూలిపోయింది. ప్రధాన యాజకుడు అన్నవాడు అది లేడు. బలి అనేది ఇంతవరకు జరగలేదు. ఏ బలిపీఠం చూసి ఈ బలిపీఠం మన పాపాలు తీసేస్తుంది, యేసు రక్తం కాదని విన్నవిగారో ఆ బలిపీఠము 2000 సంవత్సరాలు గతించిన ఒక రాయి కూడా పెట్టలేదు అక్కడ. అది ఎవరి సోదరులు ఎప్పటికీ నువ్వు ఎవరికి విరోధంగా ప్రేరేపిస్తున్నావు జనాన్ని? వారికి కూడా తెలియదండి. యేసుకు విరోధం సత్యానికి విరుద్ధంగా కాదు. మెల్లగా మెల్లగా ఆ వాక్యాలను చూపిస్తే, ఆ ప్రవచనం చూపిస్తే మెల్లమెల్లగా అలా యేసు క్రీస్తునే సిలువకు అప్పగించేంత వరకు మరి కన్నులు మూయబడ్డాయి అంటే ప్రేరేపణ మంచిది కాదు. నువ్వు చెప్పే ప్రతి మాట మరి విశ్వాస జీవితాన్ని చూపిస్తుంది. ఆలోచించి ఏమ్మా, దేవుడు మనకు మాట్లాడే ఆరంభించాడు, ప్రశ్నించే గుణాన్ని ఇచ్చాడు, ఎదిరించే తత్వాన్ని ఇచ్చాడు. వెరీ గుడ్, దాని మంచి కోసం జీవించు, తప్పులేదు. నువ్వు వాదించేది, నువ్వు నిందించేది, నువ్వు పోరాడేది, నువ్వు ప్రశ్నించేది సత్యం కోసం అయితే బెటరే. ఒక విశ్వాసం నిలబెట్టడానికి అయితే బెటరే. ప్రశ్న గుర్తుపెట్టుకో, నీకు తెలిసిందే నేను, నువ్వు చూసేది సత్యం. ఏమండి, ఒక వ్యక్తి ఒక మాట అన్నాడంటే నీ ఆలోచన ఏమనుకోకు, ఆయన ఉద్దేశం ఏంటో అది నిజం. ఆయన ఉద్దేశం మంచిగా మాట్లాడుతున్న ఆ ఉద్దేశం చెడ్డ అయితే అది చెడ్డ. ఏమండి, మీరు బాగా జ్ఞాపకం పెట్టుకోండి. మరి మీ మాటలు ఎంత ప్రభావితాన్ని చూపిస్తాయో, విశ్వాసాలు ఎంత నాశనం చేస్తాయో బైబిల్లో కొన్ని మాటలు మనం చదువుకున్నాం. భక్తి మర్యాద గల స్త్రీలనే తప్పుదో పట్టించాయి ప్రేరణ అంటే. మరి మీ మాట ఎలా ఉన్నాయో? సంఘంలో బలహీన ఉంటారు, ఏదైనా క్రైస్తవులు చాలా అణిగి విచక్షణకు లోనైపోయి కుంగి కుషించిపోయిన వారు ప్రభువులకు వస్తారు. అలాంటి వారిని బలపరిచి అలాంటి వారిని దేవుళ్ళు నిలబెట్టే ప్రయత్నం చేయాలి తప్ప, ఏమండి మరలా చెప్తున్నా, అలాంటి వారిని కుంగదీసేలా, అలాంటి వారు ప్రభుత్వం వ్యతిరేకంగా తిరుగుబాటు చేసేలా మీరు మాట్లాడకండి ప్లీజ్. అది మంచిది కాదు, మంచిది కానీ కాదు. మరలా చెప్తున్నాను, దానివల్ల ఆయన కోల్పోతాడు, నువ్వు నష్టపోతావు. ఏం లాభం? ప్రభు దగ్గరికి వచ్చింది మనం ఆశీర్వాదం పొందడానికి, పాపక్షమాపణ పొందడానికి, ఆయన దీవెన పొందడానికి, యుద్ధంగా మారడానిక వచ్చింది. అందుకనే అపవిత్రమైన ముసలమ్మ ముచ్చట్లు విడిచిపెట్టాడు అంటున్నాడు. వేరే మంచిది కాదు. ఒక రకం చెప్పాలంటే అహాబు చాలా మంచివాడు. చూద్దాము. మొదటి రాజుల గ్రంథం 21వ అధ్యాయం 20వ. మొదటి రాజుల గ్రంథం 21వ అధ్యాయం 20వ. ముగిస్తానండి, అయిపోయింది. దేవునికి మహిమ కలుగుగాక. యెజబెలు ప్రేరేపణ చేత యెహోవా దృష్టికి కీడు చేయ తన్ను తాను అమ్ముకొనిన అహాబు వంటి వాడు ఇవ్వడును. అహాబు వంటి నీతుడు ఎవరు లేడయ్యా అన్నాడు. ఎందుకంటే తన భార్య ప్రేరేపణ చేత దాని జీవితం నాశనం చేసుకున్నాడు. అంటే ఒక వ్యక్తి ప్రేరేపణ మరో వ్యక్తి నాశనం చేస్తారన్నమాట. పరిశుద్ధాత్మ ప్రేరేపణ మనిషి నిలబెడుతుంది అన్నమాట. వ్యక్తి ప్రేరణ నిలబెట్టదండి, పరిశుద్ధాత్మ ప్రేరణ నిలబెడుతుంది. ఆ పరిశుద్ధాత్మ ప్రేరణ చేత రాయబడిందే వాక్యం. ఆ వాక్యాన్ని నువ్వు మనసు పెట్టి ఆలోచన చేస్తే, నిజంగా నువ్వు ఆలోచించితే, చదివే గుణం కనుక నీకు ఉంటే అది మంచిదండి. వినే గుణం మంచిది, చదివే గుణం కనుక నీకు ఉండాలి. ఎంత వాక్యం వింటున్నా స్వతహాగా పరిశీలించే తత్వం నీకు ఉండాలి. ఎంత నువ్వు వాక్యం వింటున్నా దాన్ని చదవాలి. ఎందుకంటే నువ్వు చదువుతుండగా మన నీకు తెలిసింది సత్యం అనుకోకు. ఒక్కొక్క పదానికి దాని రచయిత ఉద్దేశం వేరు, పరిశుద్ధాత్మ అర్థం వేరు. దాని ఆ కోణంలో కనుక మనం వెళుతుంటే ఏదో ఒక రోజు అందులో దాగిన సత్యాన్ని సిద్ధం చేస్తాం. ఎందుకంటే నువ్వే నాకు కావాలి, నీ యథార్థత నాకు కావాలి, నీలాంటి వాడే సమాజానికి కావాలి, నీలాంటి వాడే సంఘంలో స్థిరపడాలి, నువ్వే సంఘానికి స్తంభంగా మారాలి, నీలాంటి వారి కొరికి వెతుకుతున్నాడు. ఆ మాట తప్పు
కదండి. కాబట్టి వినాలి, వాక్యం తప్పు లేదు. ఆ వాక్యం వింటూనే మన వాక్యాన్ని పరిశీలించే తత్వం ఉండాలి, చదువుకునే తత్వం ఉండాలి. ప్రభు దాని అర్థం అదేనా? ఎందుకంటే నేను విశ్వాసిగా మారాను, లోకాన్ని విడిచిపెట్టి నీ దగ్గరికి వచ్చాను, నాకు అర్థం చేయించండి, నా కన్నులు తెరవండి. నేను బ్రతకడానికే నేను అడుగుతున్నాను, ఇతరులకు ప్రసంగం చేయడం కంటే నేను బ్రతకడానికి నేను నిలబడడానికి అడుగుతున్నాను. నాకు చెప్పు ప్రభు అంటే ఇవ్వండి. ఆ నపుంసకుని దగ్గరికి భక్తులు పంపించలేదా పరిశుద్ధాత్మ? ఆయన నీ కొరకు కదా భూమి మీదకి వచ్చింది, మన అలాంటి వారి కొరకే కదా ఆయన ప్రాణం పెట్టింది. సత్క్రియ లేదు, ఆసక్తి గల వారి కొరకే కదా ఆయన తన జీవితం త్యాగం చేసింది. మనల్ని ఎందుకు అది కోరుకుంటారు ఆయన? మనల్ని ఎందుకంటే అవమానకరంగా మాట్లాడతారు ఆయన? మనల్ని ఎందుకు ఆయన తగ్గిస్తారు? అర్థం చేసుకున్నారు ప్లీజ్. కాబట్టి ప్రియ దేవుని పిల్లలారా, మరి మీరు ఎవరిని ప్రేరేపిస్తున్నారు? అపవాది సంబంధంగా ప్రేరేపిస్తున్నారా? దేవుని సంబంధంగా ప్రేరేపిస్తున్నారా? ఈ ప్రేరేపణ వల్ల ఒకడు రోజు అని నాకు ప్రాబ్లం ఏంటి? అది మంచి ప్రేరణ ఎట్లయితే? నీ ప్రేరణ వల్ల దేవుని పనులు ఉండేవాడు వెనుకడిగేసిన ప్రాబ్లం ఏంటి? నీ ప్రేరణ వల్ల మరలా చెప్తున్నాను నేను, ఇచ్చేవాడు కూడా చేయి ముంచుకున్న ప్రాబ్లం. నీ ప్రేరణ వల్ల దేవుడు సేవకుడు అనే జ్ఞానం కలిగిన వాడు కఠినంగా మాట్లాడుతున్నాడంటే దానికి కూడా నువ్వే కారణం. తప్పించుకోండి, వద్దు, అలా జరగకూడదండి. మనకు తెలియదండి, అసలు ఎలా మాట్లాడాలో కూడా మనకు తెలియదు. వద్దు, ఎవ్వరికి దేవుని నుంచి ఉగ్రత రాకూడదు, ఎవ్వరు దేవుని ఉగ్రతకు మనకు రాకూడదండి. జస్ట్ కామన్గా ఆలోచించండి, దేవుడి నిమిత్తం మనం వచ్చాము, దేవుడికి మహిమ జరగాలి, ఒక విశ్వాసం బ్రతకాలి, ఏమండి ఎదగాలి, అంతే. అదే మనం కోరుకుంటున్నాం ప్లీజ్. కాబట్టి ప్రియ దేవుని పిల్లలారా, మీలో ఎవరైనా సరే విశ్వాసం బలపరిచే ప్రయత్నం చేయండి. నాలో లోపాలు చూపించి పక్క సేవకుని గొప్పగా మాట్లాడుతున్నాను, ఇది రాజకీయం అయితే తప్ప ప్రభు ఈ రాజకీయం ఎందుకు రాదు? ఆయన లోపాలు చూపించి నా దగ్గరికి నన్ను ఎందుకు గొప్పగా చూపిస్తున్నావు? ఇది పొలిటికల్ నాలెడ్జ్ బిడ్డ, ఇది లోక సంబంధంగా బెటర్ కదా. వాక్య సంబంధం అయితే నిజం కాదు కదా, అది నిలబడదు కదా, ఇసుక మీద పునాది అలాంటి జీవితాలు. కాబట్టి ప్రియ దేవుని పిల్లలారా, రైట్, ఇంకా చాలా వచనాలు ఉన్నాయి, అవన్నీ అంశం అనేక అంశాలు వాక్యాలు చూపించాలని నా ఉద్దేశం కాదు. ప్రేరణ భక్తి కలిగిన వారి జీవితం కూడా బాగా చేస్తుంది, ఇది నా ఉద్దేశం. విపరీతంగా చెవులు నింపకండి, అది మంచిది కాదు, మంచిది కాదు కదా. ప్లీజ్ అండి, ఈ మాటలు అర్థం చేసుకుంటారని కోరుకుంటూ ఇక నుంచి తగు జాగ్రత్తగా మాట్లాడండి. ఆ మాట్లాడలేదు ప్రభు గురించి మాట్లాడండి, ఆత్మ సంబంధంగా మాట్లాడండి, ఆయన దేవుళ్ళు నిలబెట్టేలా మాట్లాడండి. నాకే మద్దతు ఇవ్వండి, నాకే బదిలీ చేయండి అని ఏ ఒక్కరు కోరుకోరు. నువ్వు దేవుళ్ళు నిలబడాలి, నీవు దేవుని కోసం బ్రతకాలి, నువ్వు దేవుని కోసం మాత్రమే జీవించాలి, నీ వలన విశ్వాసం బ్రతకాలి. ఓకే.